అంటే ఈ సినీ నటుడు శివాజీ, అలాగే యాంకర్ అనసూయ, వీళ్ళిద్దరూ కూడా యాంకర్ స్థాయి నుంచి సినీ రంగంలోకి వచ్చిన వాళ్ళు. వాళ్ళ నోటికి ఒక అద్దు అదుపు తాళం ఇంకోటి ఏ ఉండదు. వాళ్ళు ఏదో ప్రేక్షకులు చప్పట్లు కొట్టించుకోవడం కోసం ఆ ఈవెంట్స్కి ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాడు డబ్బులు ఇస్తారు కదా, వాళ్ళని మరింతగా ఖుషి చేయటం కోసం వాళ్ళు ఏదేదేదో చెప్పుకుంటూ పోతారో, వాళ్ళ వీడియోస్ వైరల్ అవటమే వాళ్ళ లక్ష్యం. ఈ రొంపులోకి మన నాగబాబు గారు వెళ్ళటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈయనకి అన్నెసరీ బిజినెస్ ఇది, ఈయనకి అవసరం లేదు. ఈయన చూసి చూడనట్టు వదిలేసినటువంటి ఇష్యూ ఇది. ఎందుకు ఇతను దీనికోసం మాట్లాడాల్సి వచ్చిందో అర్థం అవ్వట్లేదు. ఓకే, శివాజీ మాట్లాడిన దాంట్లో తప్ప ఒప్ప అని ఒక జర్నలిస్ట్గా నేను చెప్పాల్సి వస్తే, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే శివాజీ మాట్లాడేది కరెక్టే, కాకపోతే ఓవర్ యాక్షన్ చేశాడు. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు తప్పును చెప్పే విధానం కూడా ఉంటుంది. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చాలా కూల్గా మంచి భాషతో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే ఎవరైనా సరే తప్పును ఒప్పుకుంటారు. మానవ నైజం అది. తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకుంటాడు. అతను ఒప్పుకోకపోయినా అతను అంతరాత్మైన అతను ప్రశ్నిస్తాడు. అతని మాటల్లో అర్థం ఉంది, నువ్వు తప్పు చేసావు కదా అని అంటారు. అంతేగాని ఇతను శివాజీ గారు కొంచెం ఓవర్ యాక్షన్ చేసి మీ గురించి బయట ఎలాగనుకుంటారో, మీరు ఏయో కనపడతారో చెప్పుకున్నప్పుడు అసహ్యంగా అతను మాట్లాడాడు. ఒక మహిళ గురించి మనం మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఆ మహిళ తప్పు చేసినా సరే ఆ తప్పు అని చెప్పే విషయం మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్లో జరిగిన విషయాలు కూడా చూడండి. వాళ్ళ నుంచి తప్పు ఉన్నా కానీ మనం చెప్పే విధానం బాగోవాలి. లేకపోతే వాళ్ళు మనసు మరింతగా వాళ్ళు చేసిన తప్పు కన్నా మనం అనే మాటలు ఇంకా బాధించే రకంగా ఉంటాయి. సరే, ఇప్పుడు వాళ్ళిద్దరూ సేమ్ ప్రొఫెషన్. అలాగంటే నాగబాబు గారు కూడా సినీ రంగం నుంచి వచ్చినాడే. కాకపోతే మరి వీళ్ళిద్దరికీ నాగబాబు గారికి బోల్ తేడా ఉంది. ఇతను మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు, శాసన మండలి సభ్యుడు, జనసేనలో ఒక పెద్ద దిక్కు. జనసేనలో ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇతని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకునే సందర్భం, అతను సెటిల్ చేసే నైజు. మరి ఈ చిల్లర గొడవ అల్లరి గొడవతో ఈయనకి పని ఉంది, ఈయనకి అవసరమా? శివాజీ గురించి మళ్ళీ వీడియో అంత టైం కేటాయించి వీడియో రిలీజ్ చేసి బయట పెట్టడం. ఎవరైనా జనసేన గురించి తప్పుగా మాట్లాడితే రియాక్ట్ అవుతే శబాష్, పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడితే రియాక్ట్ అవుతే ఓకే. లేదంటే అవతల వ్యక్తి మాటల వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, రాష్ట్రంకి మచ్చ వచ్చింది అన్నప్పుడు అప్పుడు కూడా ఓకే. ఇది కాలక్షేపం కూడా. ఇది యూట్యూబ్లోనో ఈ సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి కూడా మంచి టైంపాస్. దీని మీద రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు ఇందులో నాగబాబు గారు ఎందుకు వేలెట్టారు అని నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరిచ్చారు ఆయనకి సలహా? ఎవరో సలహా ఇస్తే అతను మాట్లాడాడు, లేదంటే ఎవరు ఇవ్వకుండా అతనే మాట్లాడా అంటే ఇది ఎందుకో చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సరే, ఎనీహో జరిగింది. ఇకపై భవిష్యత్తులో ఇటువంటి వాటిలోకి వెళ్లకుండా ఉంటేనే బాగుంటుంది. ఇంచేతంటే ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ విదేశాలకు దాటిపోయింది. ఓ రేంజ్కి వెళ్ళిపోయాడు అతను. ఆయన స్ట్రాటజీని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చూడండి, నామినేటెడ్ పదవి విషయంలో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు. మొన్న పోస్టింగ్ చూశాను నేను. చక్రవర్తి గారు, మా గురువు గారు, ఈనాడులో సబ్ ఎడిటర్గా పనిచేశాడు, స్టాఫర్గా పనిచేశాడు, బ్యూరో ఇన్ఛార్జిగా పనిచేశాడు. చక్కని జర్నలిస్టు, నీతిమంతుడు, నిజాయితీపరుడు. 2006 నుంచి 2012 దాకా మేమందరం ఆయన కంట్రోల్లో పనిచేసాం. రాజమండ్రి డెస్క్లో మృదు స్వభావి, మితభాషి, స్నేహశీలి. అటువంటి వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారి ద్వారా మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పిఆర్ఓగా వెళ్తే జనసేన పార్టీ కోసం చక్రవర్తి ఎంతో కష్టపడ్డాడు. మరి అతని కష్టానికి గిఫ్ట్గా ఈ సమాచార శాఖ కమిషనర్గా అతనికి పదవి కట్టబెట్టాడు.
అలాగే మరి చాలామందికి జనసేనలో ఇచ్చిన నామినేటెడ్ పోస్టులు ఒక్కసారి మనం చూస్తే కష్టం అంటే చేసుకున్నవాడికి చేసుకున్నంత అన్నట్టుగా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళు వాడుకొని వదిలేసే రకం కాకుండా చక్కగా వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం పవన్ కళ్యాణ్ గారు అందించేశారు. వాళ్ళ జన సైనికుడు ఎవడన్నా సరే గుండెల మీద చెయ్యేసి డైరెక్ట్గా ధైర్యంగా గర్వంగా చెప్పచ్చు, నేను పవన్ కళ్యాణ్ మనిషి, నాకు పవన్ కళ్యాణ్ గారు ఈ గుర్తింపుని ఇచ్చారని చెప్పుకోవచ్చు. నిజంగా పవన్ కళ్యాణ్ కోటరీలో జనసేనలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహవంతున్నటువంటి యువకులు. ఇప్పుడిప్పుడే రాజకీయాలు తెలుసుకుంటున్నవాడు, ఇప్పుడిప్పుడే సమాజం కోసం తెలుసుకుంటున్నవాడు, ఇప్పుడిప్పుడే సమాజ సేవకి అంకితం అవుతున్నటువంటి యువకులు. ఈ యువతరాన్ని అతను ఒక దారిలో పెట్టి వీళ్ళందరికీ కూడా సేవాభావం అలవాటు చేసి వీళ్లలోనే ది బెస్ట్ పర్సన్స్కి నామినేటెడ్ పోస్టుల్లో కూడా అవకాశం కల్పించి ఒక కొత్త తరహా రాజకీయం వినూత్నంగా ఈ రాష్ట్రంలో అతను ముందుకు పోతున్న సమయంలో అతను అన్నగారైనటువంటి నాగబాబు గారికి ఈ గొడవ అనవసరం. సో అనసూయ లాంటి వాళ్ళు 100 మంది అపాయింట్మెంట్ అడిగినా దొరకని పరిస్థితి నాగబాబు గారిది కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి కావచ్చు. ఇక శివాజీ లాంటి వాడు 100 మంది ఉన్నా కానీ ఆ అపాయింట్మెంట్ ఇవ్వనవసరం లేదు. వాళ్ళ మాటలతోటి ఇతను మరి తాళం వేస్తూ శివాజీని ఖండించవసరం లేదు, శివాజీని సపోర్ట్ చేయవలసిన లేదు, అసలు ఆ గొడవతో సంబంధం లేదు. మరి ఎందుకు ఇతను ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని అర్థం కాని పరిస్థితి. ఏదైనా రాజకీయంలో ఉంటే ఒక్కసారి నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. చిరంజీవి గారు ఇలాగే దెబ్బతిన్నారు. పాపం మెగా ఫ్యామిలీకి రాజకీయాలు తెలియవు, కుతంత్రాలు తెలియవు, కల్మషం లేని వ్యక్తులు వాళ్ళు ప్రజాసేవ తప్పితే రెండో అంశం వాళ్ళకి తెలియదు. ఆ దృక్పథంతో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. పరకాల ప్రభాకర్ గారు ఆ రోజుల్లో ఇతని ఆఫీస్లోనే కూర్చుని ఇతని మీద దాడి చేసే ప్రయత్నం మీడియా ద్వారా ఇతని మీద కౌంటర్ ఇస్తుంటే అతను చూసుకోలేకపోయాడు పాపం. ఆ విధంగా ప్రజారాజ్యం పార్టీని మైనస్ చేసి పడేశారు కూడా ఉండేవాళ్లే. అలాగే ఇప్పుడు ఇలాగే నాగబాబు గారు కూడా ఎవరైనా తప్పుడు డైరెక్షన్ ఇస్తున్నారేమో ఒక్కసారి దయచేసి చూసుకోండి. ఇటువంటి చిన్న వ్యక్తుల విషయాల్లోకి మీరు వెళ్ళకండి. మీకు కావాల్సింది జనసేన పార్టీ అభ్యున్నతి, జనసేన పార్టీ డెవలప్మెంటు, ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధి. అవకాశం ఉందో మీకు కేంద్రం నుంచి బోల్డ్ నిధులు తెచ్చే అవకాశం ఉంది. అవకాశాన్ని ఉపయోగించుకుంటూ చక్కగా మీరు ముందుకు వెళ్ళిపోండి. లోకల్ బాడీస్లో మీదే సత్తా చూపిస్తున్నారు. మీ వల్లే లోకల్ స్థానిక సంస్థల ఎన్నికలు మరింత బలం కానున్నాయి. పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అని చెప్పేసి ఈ రోజున గ్రామ స్వరాజ్యం వచ్చింది. పల్లెల్లో అభివృద్ధి చక్కగా సాగుతుంది. సర్పంచులకు పవర్స్ ఇచ్చారు, ఎంపీటీసీలకు పవర్స్ ఇచ్చారు. మరి వాటన్నిటిని కూడా డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్పితే ఈ అల్లరి చిల్లర గోల్లో వెళ్ళొద్దని చెప్పేసి నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎంతో కొంత మెగా అభిమాని కాబట్టి నేను ఈ సలహా ఇవ్వదలుచుకోను. థ్యాంక్ యూ.